చాలా మంది ట్రేడింగ్ లో లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీ లేదంటే మార్కెట్ బిహేవియర్ వల్ల అనుకుంటారు. బట్ దానికన్నా మోస్ట్ డేంజరస్ ఏంటో తెలుసా? మీ క్యాపిటల్ ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియకపోవడం. ఈ వీడియోలో నేను ట్రేడింగ్ లో క్యాపిటల్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఇఫ్ నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనిపిస్తే మీరు కామెంట్స్ లో రైట్ చేయండి. వాట్ ఈస్ క్యాపిటల్ ప్రొటెక్షన్? క్యాపిటల్ ప్రొటెక్షన్ అంటే మనం ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీని సేవ్ చేయడం. అంటే దీని మీనింగ్ లాసెస్ని అవాయిడ్ చేయడం కాదు, బికాస్ లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రేడింగ్. ఎగ్జాక్ట్గా క్యాపిటల్ ప్రొటెక్షన్ అంటే మీరు లాంగ్ టైం ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వడం కోసం మీకు ఎంత లాస్ వచ్చినా కానీ క్యాపిటల్ జీరో అవ్వకుండా మీరు మోర్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకొని ప్రీవియస్ లాస్ని రికవర్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం కోసం మీ ఇన్వెస్ట్మెంట్ని దాచుకోవడం. ఎందుకు 90% ఆఫ్ పీపుల్ ట్రేడింగ్లో లాస్ అవుతున్నారంటే వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్ పైన మాత్రమే ఫోకస్ చేస్తారు. దే ఫర్గాట్ అబౌట్ ప్రొటెక్షన్. లైక్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు బిగ్ ట్రేడ్స్ తీసుకోవడం, ప్రాఫిట్ వచ్చినా కూడా ఓవర్ ట్రేడ్ చేసి ఉన్నది మొత్తం లాస్ అవ్వడం. అండ్ మెయిన్ థింగ్, లాస్ని ఫేస్ చేయకుండా ఎమోషనల్గా ట్రేడ్ చేసి అకౌంట్ జీరో చేసుకోవడం. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో డిసిప్లైన్ లేకపోతే ఒక్క మిస్టేక్ చాలు మీ ఎంటైర్ అకౌంట్ని ఫినిష్ చేయగలదు. నెక్స్ట్ స్టెప్లో నేను కొన్ని సింపుల్ క్యాపిటల్ ప్రొటెక్ట్ రూల్స్ని డిస్ప్లే చేస్తున్నా. జస్ట్ పాస్ చేసి రీడ్ చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే నోట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా నేను ఒక బెస్ట్ మెసేజ్ అయితే షేర్ చేయాలనుకుంటున్నా. మీ ట్రేడింగ్ జర్నీలో ఇది ఏదో ఒక రోజు 100% యూజ్ అవుతుంది. మర్చిపోవద్దు, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ యూ కెన్ ట్రేడ్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్. బట్ ఇఫ్ క్యాపిటల్ ఈస్ గాన్, గేమ్ ఈజ్ ఓవర్. ఓకే, బాయ్.